ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో వీడియోని వీక్షిస్తున్న మన ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేకమైన ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, బాగున్నారా? తప్పకుండా మీరందరూ బాగుండాలని మీ కొరకు అనుదినము ప్రార్థిస్తున్నాను. క్రీస్తు పేరిట మీకు శుభములు కలుగునుగాక. ప్రియులారా, ఈరోజు ఒక అద్భుతమైన సందేశం ద్వారా మీ మధ్యలోనికి రావడం నాకు ఎంతగానో సంతోషంగా ఉంది. క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, ఒకసారి గమనిద్దాం. ప్రియులారా, సాధారణంగా మనల్ని అందరూ కూడా ఒక ప్రశ్న అడుగుతూ ఉంటారు. ఆ ప్రశ్న ఏంటంటే, అది మతోన్మాదులు కావచ్చు, లేకపోతే నాస్తికులు కావచ్చు, కొంతమంది క్రైస్తవుల్లో నుంచే ఇలాంటి ప్రశ్న అడుగుతూ ఉంటారు. ఆ ప్రశ్న ఏంటంటే, సినిమాలు చూడకూడదు అని బైబిల్ గ్రంథంలో ఎక్కడ ఉంది? సినిమాలు చూడకూడదు అని బైబిల్ గ్రంథంలో ఎక్కడ ఉంది అని మనల్ని కొంతమంది ప్రశ్నిస్తూ ఉంటారు, కొంతమంది అడుగుతూ ఉంటారు. ప్రియులారా, ఎప్పుడైతే ఇలాంటి ప్రశ్న మనల్ని అడిగినప్పుడు ఇది మనము వాళ్ళకి సమాధానం చెప్పేవారిలాగా ఉండాలి. అయితే జాగ్రత్తగా గమనిస్తే ప్రియులారా, సినిమాలు చూడకూడదు అని ఎక్కడా కూడా బైబిల్ గ్రంథంలో లేదు. ప్రియులారా, అప్పుడు సినిమాలు అనేవి లేవు కాబట్టి బైబిల్ గ్రంథంలో ఎక్కడా కూడా పొందుపరచబడలేదు. ప్రియులారా, జాగ్రత్తగా గమనిస్తే అందుకే ఇలాంటివి ఫ్యూచర్లో వస్తాయని తెలిసే, ఇలాంటివి ఫ్యూచర్లో జరుగుతాయని తెలిసే ప్రియులారా, అద్భుతంగా దావీదు మహారాజు ఆ కీర్తనల గ్రంథము 119వ అధ్యాయంలో 37వ వచనంలో ఒక మాట అంటాడు. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను త్రిప్పువేయము, నీ మార్గములలో నడుచుకొనుటకు నన్ను బ్రతికింపుము. క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, దేవుని వాక్యము ఇలా సెలవిస్తుంది. ఇక్కడ దావీదు మహారాజు గారు అంటారు, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను త్రిప్పివేయుము, నీ మార్గములో నడుచుకొనుటకు నన్ను బ్రతికింపుము అని. క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, ఇక్కడ దావీదు మహారాజు వ్యర్థమైన వాటిని చూడకూడదు, నా కన్నులు త్రిప్పివేయము అని దేవాతి దేవుణ్ణి ఈయన బ్రతిమలాడుకుంటున్నట్టు కనపడుతుంది. ప్రియులారా, ఒక వీడియో మనం చూసినప్పుడు, లేకపోతే ఒక సినిమా మనం చూసినప్పుడు, ఒకటి మనం చూసినప్పుడు అది మన ఆత్మీయ జీవితానికి ఎంత మేరకు ఉపయోగపడుతుంది, దాన్ని సెన్స్ అంటారు. మన ఆత్మీయ జీవితానికి అది ఉపయోగపడుతుందా లేదా, మన టైం అది తినేస్తుందా, లేకపోతే మనం ఆత్మీయంగా గ్రోత్ అవ్వడానికి అది మనకు ఉపయోగపడుతుందా అనేది ఒక్కసారి ఆలోచన చేయాలి. ప్రియులారా, ఈరోజు సమాజంలో సినిమాల వల్ల ఎన్నో ఘోరమైనవి మనం చూస్తూ ఉన్నాం. మొన్నటికి మొన్నే ఒక ఇన్సిడెంట్ జరిగింది. భార్యని భర్త చంపేసి ప్రెషర్ కుక్కర్లో ఉడికించేసి భయంకరంగా హత్య చేసినటువంటి సంఘటన మనం చూసాము, న్యూస్ పేపర్లో చదివాము, అన్ని ఛానల్స్లో టెలికాస్ట్ చేసేసారు. ప్రియులారా, అది ఎందుచేతన జరిగిందంటే భయంకరమైనటువంటి వెబ్ సిరీస్ చూడడం వలన ఆ పని ఆయన చేయగలిగాడంట. ప్రియులారా, అట్లానే చూస్తే ప్రియులారా, ఈరోజు ఒక అమ్మాయి ఒక అబ్బాయి భయంకరంగా ప్రేమించుకుంటున్నారు అంటే ఆ ప్రేమ అనేది మొదలవుతుందంటే ఏమి చూసి మొదలవుతుందంటే, ఇక్కడ గమనిస్తే ప్రియులారా, ఈ సినిమాల ప్రభావం వలన ఇది జరుగుతుంది. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని చంపడం కావచ్చు, ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి మీద యాసిడ్ పోయడం కావచ్చు, ఇలా అనేకమైనవి ఈరోజు సమాజంలోనికి వస్తున్నాయంటే దానికి కారణం ఏంటంటే ప్రియులారా, సినిమాలే కాదండి, అడ్డమైనవి ప్రోగ్రామ్స్ చూసేయటం, భయంకరమైనటువంటి న్యూడిటీ వీడియోస్ చూసేయడము, అడ్డమైన వ్యర్థమైన అనేకమైనవి చూసేయడం. ప్రియులారా, నీ వాట్సప్, నీ ఫేస్బుక్, నీ ఇన్స్టాగ్రామ్, నీకున్నటువంటి ఇంకా ఏమైతే సోషల్ మీడియా యాప్స్ ఉన్నాయో అవన్నీ కూడా
నువ్వు ఆత్మీయత కొరకు వాడుతున్నావా? వ్యర్థమైన వాటిని చూడడానికే నువ్వు ఉపయోగిస్తున్నావా? అయితే కీర్తనకారుడు అంటాడు, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పుము అని. ప్రియులారా, ఏ రోజైనా నువ్వు ప్రార్థన చేశావా? యేసయ్యా, వ్యర్థమైన వాటిని నేను చూడకూడదయ్యా, వ్యర్థమైన వాటిని నేను చూడకుండా నా కన్నులు త్రిప్పుము అని. ప్రియులారా, ఈరోజు భయంకరంగా మారిపోయింది సొసైటీ. 8వ తరగతి చదివిన పిల్లగాడు అదే క్లాస్లో ఉన్నటువంటి ఇంకో పిల్లగాడి మీద హత్య చేశాడు, అతన్ని కొట్టి చంపేశాడు. చంపేసి మరలా తరువాత అదే పిల్లగాడు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు అని చిత్రీకరించి, ఇంత భయంకరమైన సొసైటీగా మారిపోయింది. ఈరోజు భయంకరమైపోయింది సొసైటీ. చిన్నలు కాదు, పెద్దలను కాదు, అనేక మంది వృద్ధులు కూడా కాదు, అందరూ కూడా పాపంలో పడిపోతున్నారు. కేవలము ఇది దేనివల్ల అంటే వ్యర్థమైన వాటిని చూడడం వలన, సినిమాల ప్రభావం వలన. ప్రియులరా, గమనిద్దాం. ఈ రోజు నుంచైనా, ఈ క్షణం నుంచైనా మనం సినిమాలకు దూరంగా ఉన్నాం. ఎందుకంటే కీర్తనకారుడు అన్నాడు కదా, వ్యర్థమైన వాటిని చూడకూడదు. నీ దేహానికి దీపము కన్నే కాబట్టి నువ్వు పాపంలో పడిపోవడానికి కారణం నీ కన్నులు కాకూడదు. నీ కన్నులతోటి మంచివే మనం చూద్దాం, మంచివే మనం విందాం, మంచి పనులే మనం చేద్దాం. ప్రియులరా, మన ఆత్మీయ జీవితం దినదినము వృద్ధి పొందే వాటినే మనం చూద్దాం. టీవీ సీరియల్స్ అని, బిగ్ బాస్ షోలని, ప్రియులరా సినిమాలని, వెబ్ సిరీస్ అని మీ జీవితాలు పాడు చేసుకోవద్దు. మీ జీవితాలు పాడు చేసుకోవడం వలన ఏమవుతుందంటే, ప్రియులరా ఆ యొక్క సినిమాను మనం చూసినప్పుడు, లేకపోతే ఆ సినిమాలో ఉన్న క్యారెక్టర్స్ని మనం ఊహించుకున్నప్పుడు, ఆ సినిమాలో ఆ యొక్క హీరో ఆ హెయిర్ కట్ చేయించాడు కాబట్టి మనం కూడా అలానే చేయించాలి. మన హీరో ఇలా బైక్ తోలుతున్నాడు కాబట్టి మనం కూడా అంతే ఫాస్ట్గా వెళ్ళాలి. ప్రియులరా గమనిస్తే అట్లానే అనేక మార్లు అలా బైక్ రైడింగ్ చేస్తూ చనిపోయిన వాళ్ళు లేరంటారా? అక్కడ ఫ్లెక్సీలు కడుతూ తీగలు పట్టుకొని చనిపోయిన వాళ్ళు లేరంటారా? ప్రియులరా, ఎంతోమంది ఉన్నారండి. సినిమాలకు వెళ్ళి ఆ తొక్కిసలాట్లో చనిపోయిన వాళ్ళు లేరంటారా? మొన్నటికి మొన్నే జరిగింది కదండి. ప్రియులరా, గమనిద్దాం. ఈ సినిమాల ప్రభావం వలన ఈరోజు మన జీవితాలు భయంకరమైన దారుణమైన పరిస్థితికి వెళ్ళిపోతున్నాయి. అందుకే ఈ సినిమాలకు ప్రతి క్రైస్తవుడు, ప్రతి క్రైస్తవురాలు దూరంగా ఉండాలి. దావీదు మహారాజు అంటారు, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము దేవా అని. ఈరోజు నీ జీవితం ఎలా ఉందండి? ఒకసారి గమనించండి. ఈ సినిమాల ప్రభావం భయంకరంగా ఉండడం వలన ఈరోజు దేశంలో త్రాగుబోతులు, వ్యభిచారులు, నరహంతకులు, భయంకరంగా రేపిస్టులుగా, గూండాలుగా, దొంగతనాలు చేసేవారిలాగా వారి జీవితాలు మారిపోతున్నాయండి చిన్న వయసులోనే. ఎందుకు ఇలా మారిపోతున్నారంటే కారణం సినిమా. ప్రియులరా, ఒకటి చూపిస్తున్నారంటే, హీరో ఒకటి చేస్తున్నాడంటే దానికి తగ్గట్టుగా ఉండడం. మంచి చూపిస్తారు కదన్నా, మంచి కూడా ఉంది కదా అన్న అంటే మన కన్నులు ఎక్కువగా చెడును చూడడానికే, చెడును ఆచరించడానికే ఇష్టపడతాం, కానీ మంచి చేయడానికి మనం ఇష్టపడము. ప్రియులరా, బైబిల్ గ్రంథము కన్నా మంచిది ఈ లోకములో ఏమీ లేదండి. ముందు బైబిల్ గ్రంథాన్ని బాగా చదవండి, బైబిల్ని ప్రేమించండి, దేవుని వాక్యముతో నీ మనసు నింపుకోండి. మన మనసు నింపుకుందాం. అప్పుడు తప్పకుండా ఒకానొక రోజున దేవుడు ఉన్నతమైన స్థానములో, ఉన్నతమైన స్థలములలో దేవుడు మనల్ని ఉంచుతాడండి. అయితే ప్రార్థన చేద్దాం, అనేకుల కొరకు ప్రార్థన చేద్దాం. ఇలాంటి సమాజము నుంచి దేవుడు మనల్ని దూరపరచాలి, మనల్ని వేరుపరచాలి అని మనం ప్రార్థన చేద్దాం. మన యొక్క కన్నులు త్రిప్పమని ప్రార్థన చేద్దాం. ప్రియులారా, ఈ మాటలు గమనించండి.